హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను మా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా పెంచుతుంటానండి. అయితే ఇండోర్ ప్లాంట్స్ పెంచేటప్పుడు నేను మెయిన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, కుండీలో మొక్కలు వేస్తాను. ఆ మొక్కలు వేశాక అవి కిందనే పెట్టేస్తాననమాట. అంటే కుండీలో కిందన ప్లేట్ అయితే ఉండుద్ది. కానీ మనకి క్లీనింగ్ అది చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందవుతుందనమాట. సో, దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికనేసి నేను ఈ స్టాండ్స్ కోసం చాలా వెబ్‌సైట్‌లయితే సెర్చ్ చేశానండి. అలా చాలా చాలా వెబ్‌సైట్‌లో చూసాక ఫైనల్‌గా అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని ఫైండ్ చేశాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. ఫస్ట్ టైం నేను ఆర్డర్ చేసేటప్పుడు నాకు 1150 ఎంతో పడింది. నేను ఇవి యూజ్ చేశాక నాకు బాగా అనిపించి నేను మళ్ళా రెండోసారి కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. రెండోసారి నాకు ఆర్డర్ చేసేటప్పుడు 950కి అయితే పడ్డదండి. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇవి ఆఫర్‌లోనే ఉన్నాయి. నేను ఈరోజు ఈ వీడియో చేసినప్పుడు కూడా ఒకసారి చెక్ చేశాననమాట. అవి మనకి ఎంతకి అవైలబుల్‌లో ఉన్నాయంటే 940కి వస్తున్నట్టున్నాయి. మనకి ప్యాకేజ్ అయితే కూడా వాళ్ళు ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు నీట్‌గా ప్యాక్ చేసి పంపించారండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కూడా లేదు. మనకి 4 స్టాండ్స్ అయితే వస్తున్నాయండి. 4 స్టాండ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కలర్ కూడా మనకి బ్లాక్ ఇచ్చాడు. బ్లాక్ కలర్ కూడా చాలా చాలా బావుంది. వన్స్ మనం పాట్స్ అనేవి దాని మీద ప్లేస్ చేశాక మన ఇంటికి ఒక కొత్త లుక్ అయితే రావడం చాలా చాలా నిజంగా బాగా అనిపించింది. నేను పర్సనల్‌గా నేను యూజ్ చేశాను. సో, మనం ఫ్లిప్‌కార్ట్ సైట్‌లోకెళ్ళినప్పుడు కిందన రివ్యూస్ చూస్తాం గానీ అవన్నీ జెన్యూన్‌గా ఉండవు. సో, ఇవి నేను యూజ్ చేశాను కాబట్టి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవైతే చాలా చాలా బావున్నాయి. మీకెవరికైనా అవసరం అవుతాయనుకుంటే తీసుకోండి. ఇవి మనకి ఈ ప్యాక్‌లో మనకి 4 ఇచ్చారు. ఆ 4ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. మనకి స్పేషియస్‌గా కూడా ఉన్నాయి స్టాండ్ అనేది. ఒక్క స్టాండ్ మీద ఇంచుమించు మనకి చిన్న కుండీలైతే 3 వరకు పడతాయండి. పెద్దవైతే మనకి 2 పడతాయి. మిగతా చాలా చాలా కంపెనీలు చూశాను గానీ అవి నాకైతే నచ్చలేదు. మనకి పర్టిక్యులర్‌గా ఈ కంపెనీ ఈ స్టాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బయట మనం చేయించుకున్న లుక్ అయితే అంత డీసెంట్‌గా ఉండదు. నెక్స్ట్ కాస్ట్ కూడా మనకి పెరిగిపోవచ్చు. అందుకనేసి ఒకసారి మామూలుగా ట్రై చేద్దాం. బావుంటే బావుంది. లేకపోతే లేదని చెప్పి సరదాగా క్యాజువల్‌గానే ఆర్డర్ పెట్టాను. సో, ఇక్కడ చూసారు కదా! మనకి 4 స్టాండ్స్ అయితే ఇచ్చాడు. ఆ కిందన స్టాండ్స్ కింద కూడా మనకి రబ్బర్‌వి ఇచ్చాడు. ఎందుకంటే మనకు ఆ ఫ్లోర్ అది పాడైపోకుండా ఉండడానికని చెప్పి స్టాండ్‌కి కిందన సపోర్ట్‌గా ఆ రబ్బర్‌వి ఇచ్చాడు. అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి. చూడండి ఇప్పుడు నేను మీకైతే అవి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసి చూపిస్తానవి. మొత్తానికైతే 4 వచ్చాయి కదండీ! ఇప్పుడు చూడండి ఒకసారి. నా వెయిట్ అయితే ప్రెజెంట్ 60, 62 అండి. నేను చూసారు కదా! అలా నిల్చున్నాను ఒక్కో దాని మీద. నిల్చున్నప్పుడు కూడా ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వలేదు. ఎక్కడ ఏది కూడా వంగిపోలేదసలు. మామూలుగా అయితే దాని బేరింగ్ కెపాసిటీ అయితే 200 కేజీస్ వరకు ఇచ్చాడండి. సో, నేను 200 కేజీస్ వరకైతే చెక్ చేయలేదు. నాకు ఇండోర్ ప్లాంట్స్‌కి అవసరమైతే కాబట్టి ఆ మాత్రం వెయిట్ కాస్తే సరిపోతుందని చెప్పేసి నేను అంతవరకు అయితే టెస్టింగ్ చేయలేదు. మామూలుగా నేను నిల్చున్నాను. మనది బరువు కాస్తే సరిపోతుంది కదా! ఆటోమేటిక్‌గా మనం బరువు కాసేస్తే ఆ పార్ట్స్ బరువు కూడా కాయడం పెద్ద విచిత్రమేం కాదని చెప్పేసి నేను టెస్ట్ చేశానవి. మనకి అక్కడ విడ్త్, లెంత్, హైట్ కూడా చాలా బాగున్నాయండి. మనం కింద నుంచి చీపురు పెట్టి తుడిచేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా మనం జరుపుకోవడానికి కూడా కిందన రబ్బరు కూడా సపోర్ట్‌వి చాలా బాగున్నాయి అవి. అంటే ఈడ్చేటప్పుడు మనకి డ్యామేజెస్ ఏవి అవ్వకుండా గచ్చేది. చూసారా? ఈ ఆ కంపెనీ నేమ్ గడ్డా అండ్ కో అండి. అవి తీసుకున్న ఒకసారి మీరు వెబ్‌సైట్‌లో సెర్చ్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎంత 950 పడుతుంది కదా! నేను రీసెంట్‌గానే జస్ట్ ఒక వీడియో చేసి హాఫ్ అన్ అవర్ ముందే చెక్ చేశానండి. మనకి ఇగో చూసారు కదా! నేనైతే ఇగో మా ప్లాంట్స్‌ని ఒక్కొక్కటి రెండేసి రెండేసి పెట్టానివి. కొంచెం పాట్స్ అనేవి పెద్ద సైజు కాదు మీడియం సైజు. కాకపోతే మరీ 3 పెట్టేస్తే ఒకదానికొకటి దగ్గర అయిపోతాయని చెప్పేసి నేను రెండేసి రెండేసి పాట్సే తీసుకున్నానండి. నాకైతే బాల్కనీలో మంచి లుక్ అయితే ఉన్నది. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోవాలనుకుంటే తీసుకోండి.
నాకు పర్సనల్‌గా అయితే నేను రికమెండేషన్ చేస్తానండి. ఎందుకంటే క్వాలిటీ వైస్‌గా అన్నిట్లి పరంగా బాగున్నాయండి. మీకు మంచి లుక్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.